निश्चित्य भीष्ममचरत् सततं रक्तं केशवं मुहुरहं मनसा स्मरामि विज्ञातवान् भरतभूमिरुजां निदानम् सङ्घौषधं समेयमितीश्वरेच्छा सैवा भवत् सततमेव परायदन्तः एकश्च यो विहितवानिह सङ्गवर्गहम् यो जीर्णदेहमजहान्नवतां समेतुम् अष्टकं केशवस्येदं दिकर्हि चेत् గురు రాజమండ్రి విభాగ ప్రచారకగా పనిచేశారు. ప్రస్తుతం అనంతపురం విభాగ ప్రచారకగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మనకు అటుపక్క కూర్చున్నటువంటి పెద్దలు శ్రీ బాలసుబ్బరాయుడు గారు ప్రొద్దుటూరులో ఉంటారు, నగర కార్యవాహ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఈరోజు పొద్దుటూరులో ఆర్ఎస్ఎస్ పథ సంచలనం జరిగింది. దీన్ని రూట్ మార్చ్ అంటారు. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయంసేవక సంఘ సంస్థ దాదాపుగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సంస్థ పొద్దుటూరులో రూట్ మార్చ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రూట్ మార్చ్ అనిబిసెంట్ స్కూల్ నుంచి శివాలయం సెంటర్, పొట్టి శ్రీరాములు విగ్రహం, పప్పుల బజారు, సుందరాచార్ల వీధి, గాంధీ రోడ్డు, టీబీ రోడ్డు మీదుగా మళ్ళీ అనిబిసెంట్ స్కూల్కి వచ్చింది. ఈ కార్యక్రమం 500 మందితో ప్రొద్దుటూరులో ర్యాలీ జరగడం చాలా గొప్ప విశేషం. ఇంతటి స్వయం సేవకులు ఉన్న ఈ ప్రొద్దుటూరుకు ధన్యవాదాలు. అలాగే స్వయం సేవకులకు పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జై శ్రీరామ్. ప్రొద్దుటూరులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పద సంచలనం చాలా వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా అన్ని చోట్ల జరుగుతోంది. ఇందులో భాగంగా మన ప్రొద్దుటూరులో విశేషంగా జరిగింది. ఈ యొక్క సంఘ ఉద్దేశం ఏంటంటే ప్రతి ఉగాది ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం వైభవంగా జరుపుకుంటుంది. ఈసారి పద సంచలనంతో ఈ యొక్క ఉగాది ఉత్సవాన్ని కన్నుల పండుగగా ఈరోజు పండుగ జరిగిన మూడు రోజుల తర్వాత ఈ నిర్వహించుకోవడం చాలా అదృష్టం. ఈ యొక్క ఆర్ఎస్ఎస్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని, ఆర్ఎస్ఎస్ యొక్క స్థాపన ఉద్దేశాన్ని, ఈ దేశాన్ని పరమ వైభవ స్థితికి తీసుకొచ్చేదానికి ఆర్ఎస్ఎస్ పనిచేస్తున్న తీరు గురించి మన పెద్దలు మార్గదర్శకం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఆ పోలీసు వారికి, మీడియా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇవాళ ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఉగాది ఉత్సవాల్లో భాగంగా మన ప్రొద్దుటూరు పట్టణంలో పదసంచలన కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ పదసంచలన కార్యక్రమంలో సుమారుగా 500 మంది పాల్గొనడం విశేషము. ఈ పదసంచలన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా చాలా జరుగుతున్నాయి. ఇవాళ మన రాష్ట్రంలో సుమారు 9 ప్రదేశాల్లో పదసంచలన కార్యక్రమం జరిగింది. ఈ పదసంచలన కార్యక్రమానికి
సహకరించినటువంటి పెద్దలకు, మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతాకి జై.